టీవీ దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మంచి చేసినా ఓడిపోయాం, ఎమోషనల్ అయిన సీఎం వైఎస్ జగన్. దేశంలో ఎన్నికల ఫలితాలను ప్రజలు ఊహించని విధంగా ఇచ్చారు. చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. ఇరు తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైఎస్ఆర్సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, వై నాట్ 175 అంటూ కూడా ప్రజల్లోకి వెళ్లారు. కానీ అనూహ్యంగా ప్రజలు కేవలం వైసీపీకి కేవలం 10 సీట్లు మాత్రమే ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి చెందిన అనేక మంది మంత్రులు కూడా ఘోరంగా ఓటమిని చవిచూశారు. ఇక ఏపీలో ముఖ్యంగా మంత్రుల నోటి దురుసు ఈ ఓటమికి కారణమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తన చివరి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి ఫలితాలు కలలో కూడా ఊహించలేమని వైఎస్ జగన్ అన్నారు. గత ప్రభుత్వం హయాంలోని పథకాలలో చాలీచాలని పెన్షన్ ను తాము పెంచామన్నారు. 1,05,00,000 మంది అక్కా చెల్లెమ్మలకు మంచి చేశామన్నారు. అవ్వా తాతలకు మంచి చేశారన్నారు. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం. పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఇచ్చిన ఏ మాటను తప్పలేదని జగన్ అన్నారు. స్కూల్లో పిల్లల చదువు కోసం ఏ తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా అనేక మార్పులు తీసుకొచ్చి అండగా ఉన్నామన్నారు. ఇంత మంచి చేసిన ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్, రైతన్నల ప్రేమ ఏమైందో అని సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మస్తకార, రజకులు, నాయి, బ్రాహ్మణులు మేనిఫెస్టో అంటే చెత్త బుట్టలో వేసేది కాదని ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతలా అమలు చేశామన్నారు. అయినా కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేమని అన్నారు. ఏం జరిగిందో దేవుడికే తెలియాలి, ప్రజల తీర్పు శిరసావహిస్తామన్నారు. పేదవాళ్లకు ఎప్పుడూ కూడా తోడుగా ఉన్నా కూడా ఓటమి పాలయ్యామని గద్గద స్వరంతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. తమకు అండగా నిలిచిన ప్రతి నాయకుడికి, కార్యకర్తలకు, అక్క చెల్లెమ్మలకు, స్టార్ క్యాంపెయినర్లకు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంత చేసినా కూడా 40% ఓటు బ్యాంక్ సాధించలేకపోయామన్నారు. గుండె ధైర్యంతో మళ్ళీ మీ ముందుకొస్తామన్నారు. గవర్నమెంట్ లో వచ్చిన వాళ్లకు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ విషెస్ చెప్పారు. ఎట్టకేలకు ప్రజా తీర్పును గౌరవిస్తామని సీఎం జగన్ గద్గద స్వరంతో మాట్లాడారు. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓకే టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.